హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మహేంద్ర XUV 500 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు హర్యానా కార్ తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. NOC ఇస్తానండి. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనాన్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎతికైతే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మహేంద్ర XUV 500 W7 వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే మహేంద్ర XUV 500 W7 వేరియంట్ టైప్ 3 వర్షన్ అండి. వర్షన్ చూసుకున్నట్లయితే టైప్ 3 అండి. ఫ్రంట్ గ్రిల్, బంపర్, వెనకాల టైల్ ల్యాంప్స్, అలాగే ఇంటీరియర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయిందండి. టైప్ 3 వెర్షన్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2019 మోడల్ అండి. RC వ్యాలిడిటీ 2034 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 65,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, NOC ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా 100కి దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఆఫ్టర్ మార్కెట్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా 70 నుంచి 80,000 రూపాయల ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% అయితే ఉంది. 2019 నుంచి స్టెప్నీ టైర్ ని బయటికి తీసింది అయితే లేదండి. అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి హైవే మీద ఈ కారు 15 నుంచి 17 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది. ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్, సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్, థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అవైలబుల్ గా అయితే ఉన్నాయండి. పవర్ విండో చూసుకున్నట్లయితే 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి. ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఈ కార్కి అయితే ఉన్నాయండి. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 80 నుంచి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ గా అయితే జరుగుతాయండి. 100కి 100% కూడా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 100కి దాదాపుగా 95% కూడా జెన్యూన్ పెయింట్ తో ఉంది. బంపర్ల గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ అండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABCD లెఫ్ట్ లో ఉన్నటువంటి 4, రైట్ లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ, రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో, పంచింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది. అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది. రూఫ్ మీద కూడా ఎటువంటి డెన్స్ అయితే, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 8,95,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు కారు కాస్ట్ 8,95,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి. ప్లీజ్ అండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి. ఈరోజు మైక్ లేదు, మైక్ మర్చిపోయాను. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ 100కి 100% ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. LED DRL తో. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవండి. షోరూమ్ పీస్ ఉన్నట్టుంది కారు, చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా
80% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలాయ్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 80% టైర్ అయితే ఉంది. ఎలాయ్ వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చండి. టైప్ 3 వర్షన్. వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో స్టీల్ బంపర్ అయితే ఉంది. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 80% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలాయ్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 80% టైర్ అయితే ఉంది. ఎలాయ్ వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఒక్కసారి కారు 360 డిగ్రీస్లో అయితే చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్, అలాగే చూడొచ్చండి కారు ఫ్రంట్ లుక్ అండి. అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే మళ్ళొకసారి కారు యొక్క బ్యాక్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ కూడా రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఈ కార్కి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మొత్తం కంపెనీ లేబుల్స్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి కారు. 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారుకి ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్లో 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. రీడింగ్ చూడొచ్చండి 65,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ చూడొచ్చు. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి. మంచి వర్కింగ్లో అయితే ఉంది. గేర్స్ 1 నుంచి 6 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. చాలా అంటే చాలా స్మూత్గా గేర్స్ అయితే పడుతున్నాయండి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ. అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే సన్ గ్లాస్ హోల్డర్ కానీ, రూఫ్ లైట్స్ కానీ అన్నీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి. బాగా కొద్దాం. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ దాదాపుగా 100కి 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ 90 నుంచి 100% అయితే ఉన్నాయి. రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే డోరు పేస్టింగ్ కానీ, అలాగే బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. డిక్కీ స్పేస్ చూడొచ్చండి. ఈ విధమైన డిక్కీ స్పేస్ అయితే ఉంటుంది. మీరు డిక్కీ స్పేస్ని పెంచుకోవాలనుకుంటే 1 సీటుని ఫోల్డ్ చేసుకోవచ్చు, 2 సీట్లని ఫోల్డ్ చేసుకోవచ్చు. లగేజ్ క్యారియర్ పెట్టుకున్నా కూడా మీకు ఎక్కువ లగేజ్ అయితే పట్టింది. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి చూడొచ్చు. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అన్యూజ్ అండి. ఇంతవరకు టైర్ కూడా బయటికి తీసిన లేదు 2019 నుంచి. అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో పంచింగ్ తో పర్ఫెక్ట్ గా ఉంది. రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో పంచింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది. లేబుల్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి. 2019లో వచ్చినటువంటి లేబుల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి. మొత్తం కంపెనీ లేబుల్స్ అయితే ఉన్నాయండి. రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్, లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి. एक बार रेस दे दो गाड़ी, दे दो एक बार, और एक बार दे दो. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది. గాడి బంద్ కర్ ఎక్ బార్. చూడొచ్చండి బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. కారు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. గాడి స్టార్ట్ కర్ ఎక్ బార్. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. హెడ్ లైట్ దాలా ఎక్ బార్. చూడొచ్చండి హెడ్ లైట్స్, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, అలాగే మీకు లుక్ కోసం చిన్న చిన్న లైట్స్ కూడా అయితే ఉన్నాయి. అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి. ఎక్ బార్ బాహర్ ఆవ్. 2019 మహేంద్ర XUV 500
W7 వేరియంట్ అండి, 65,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, ఇన్సూరెన్స్ అయితే ఉంది. అలాగే కాస్ట్ చూసుకున్నట్లయితే 8,95,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.